ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వేములకోట మార్కాపురం చెరువులను పరిశీలించి వాటి పరిస్థితులను సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని భరోసా కల్పించారు. తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఫలితంగా వాగులు వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు నీట మునిగాయని, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిందని అన్నారు. కొన్ని చోట్ల రోడ్డు కూడా దెబ్బతినిందన్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జియో కోఆర్డినేట్స్ ఆధారంగా నష్టాలను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఈ వాగులు వంకలు కూడా ఏవైతే ప్రవహిస్తున్నాయో వాటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా మార్నింగ్ నుంచి బెస్తవారిపేట, తర్వాత అటు ఖమ్మం చెరువు, గుండ్లకమ్మ రివర్ పరివాహక ప్రాంతం, అదేవిధంగా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి అండ్ కటకానిపల్లి ఈ 2 ప్లేసెస్లో తీగలేరు వాగు ప్రవహించడం వల్ల అక్కడ కొన్ని బ్రీచెస్ వచ్చినాయి. వాటిని చూసుకుని ఇప్పుడు మార్కాపురం వచ్చాం. మార్కాపురంలో మండలంలో ఈ నికరంపల్లి విలేజ్లో కాటన్ ఫీల్డ్స్ చాలా డిస్టర్బ్ అయినాయి. అయితే ఈ కాటన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయినాయి. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో వెళ్ళి అన్నీ కూడా చూడటం జరిగింది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి వేములకోట ట్యాంకు అండ్ మార్కాపురం ట్యాంకు, ఈ 2 ట్యాంక్స్ కూడా మనం చూడటం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు ఈ మార్కాపురంకి సంబంధించిన ట్యాంక్కి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చూపించాలని చెప్పేసి అన్నారు. దాని విషయం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము. ఎంతో పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి రేపు రాబోయే రోజుల్లో ఇవి పంటలకి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సోర్సెస్ కాబట్టి వీటన్నిటిని కూడా పునరుద్ధరిస్తామని, తర్వాత దాన్ని ఎట్లా కదా ప్రిజర్వ్